సో ఆబ్జెక్ట్ స్టోర్ కనెక్టర్ మనకి మ్యూల్ 4 మ్యూల్ 3లో కూడా ఉంది. సో కాంపోనెంట్ ఏం చేస్తుందంటే మనం కీ వాల్యూ పేరు కీ వాల్యూ ఒక స్పెసిఫిక్ కీకి ఒక వాల్యూ అసైన్ చేసి ఈ విధంగా డేటాను మనం స్టోర్ చేయొచ్చు ఆబ్జెక్ట్ స్టోర్లో. సో మనకి జేవిఎంలో ఒక మెమరీ ఇస్తాడు. సో ఇన్ దట్ మెమరీ విల్ స్టోర్ దిస్ కీ వాల్యూ పేర్ డేటా. సో ఈ డేటాని మనము ఈ కింద మెన్షన్ చేసిన ఈ 3 టైప్స్‌గా మనం డిజైన్ చేయొచ్చు దాన్ని. డేటాని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది. సింక్రనైజేషన్ ఇన్ఫర్మేషన్ స్టోరింగ్ సింక్రనైజేషన్ ఇన్ఫర్మేషన్‌ని మనం వాటర్ మార్క్ అంటే ఒక స్పెసిఫిక్ టైం గాని స్పెసిఫిక్ టైము, డేట్ టైము ఆర్ ఏదైనా డేటా ఒక పర్టిక్యులర్ డేటాని మనం అక్కడ ఇచ్చేసి సో ఆ డేటాని బేస్ చేసుకొని మనం మళ్ళీ డేటాని ఆబ్జెక్ట్ స్టోర్‌లో పెట్టే విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి యాక్సెస్ టోకెన్స్ మనకి ఎవ్రీ 1 అవర్‌కి లేదంటే 30 మినిట్స్‌కి యాక్సెస్ టోకెన్స్ మనకి కాల్ చేస్తా ఉంటాం కదా! ఎక్స్టర్నల్ సిస్టమ్స్‌కి. ఎక్స్టర్నల్ సిస్టమ్ ఏదైతే మనము అవుట్‌బౌండ్ కాల్ చేస్తుంటామో సో వాటిని కాల్ చేయాలంటే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి వాడు ఒక యాక్సెస్ టోకెన్ గాని ఏదైనా టోకెన్ ఇస్తాడు. సో ఆ టోకెన్‌ని మనం ఏం చేస్తామంటే ప్రతిసారి ఒక 30 మినిట్స్‌లో మనం మనకు ఒక 1000 రిక్వెస్ట్‌లు వచ్చాయనుకో ఎగ్జాంపుల్. అది బర్డెన్ కదా! ప్రతిసారి ఈ సిస్టమ్‌ని కాల్ చేసి ప్రతిసారి యాక్సెస్ టోకెన్ తెచ్చుకోవడం. సో టైం పెట్టుకొని ఎవ్రీ 30 మినిట్స్‌కి మనం కాల్ చేస్తాం. లేదు కాల్ చేసాం ఒకసారి యాక్సెస్ టోకెన్ మనకి యూజ్ చేస్తున్నాం యాక్సెస్ టోకెన్ ఫస్ట్ టైం తెచ్చుకుంది 30 మినిట్స్ యూజ్ చేసాము. తర్వాత 31 మినిట్‌లో యూజ్ చేస్తుంటే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఆ ఎర్రర్ దగ్గర మనం మళ్ళీ ఫ్రెష్‌గా కాల్ చేయనేసి ఇంకొక ఫ్లో రెఫరెన్స్ అట్లా పెట్టేసుకొని మళ్ళీ కాల్ చేసి సేమ్ దాన్ని ఆబ్జెక్ట్ స్టోర్‌లో పెట్టి దాన్ని రీయూజ్ చేసుకుంటా ఉంటాం. ఆ టోకెన్ డీటెయిల్స్‌ని ఎవ్రీ టైము 30 మినిట్స్ అనే కాదు. సో ఆ సిట్యుయేషన్‌లో కూడా మనకి ఇది యూజ్ అవుద్ది. తర్వాత యూజర్ ఇన్ఫర్మేషన్. సపోజ్ క్లయింట్ అనే మనం త్రూ పోస్ట్ మ్యాన్ గాని బ్రౌజర్ ద్వారా గాని విల్ రిక్వెస్ట్ సమ్ డేటా. సో అది ఎంప్లాయీ డీటెయిల్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎంప్లాయీ డీటెయిల్స్. సో ఎంప్లాయీ డీటెయిల్స్ స్పెసిఫిక్‌గా వచ్చేసి ఇక్కడ కండిషన్ ఏం ఇద్దాము. ఓకే. డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్. అంటే ఫస్ట్ టైము ఒక రిక్వెస్ట్ వచ్చింది మనకి. ఎంప్లాయీ డీటెయిల్స్ ఐటీ డిపార్ట్మెంట్ ఉండే వాళ్ళయి డేటా కావాలి అనేసి. సో మనకు ఒక సపోజ్ ఒక 1000 రోస్ వచ్చాయనుకో. 1000 రికార్డ్స్ డీబీ నుంచో లేదంటే ఏదో ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి. సో వచ్చినప్పుడు వాటిని మనం ఎవరైతే రిక్వెస్ట్ చేశారో వాళ్ళకి ఇచ్చేసాం 1000 రికార్డ్స్. సో ఇక్కడి వరకు ఓకే కదా! చేసిన తర్వాత మళ్ళీ వేరే రిక్వెస్ట్ మనకి సో సెకండ్ రిక్వెస్ట్‌లో వాళ్ళు సాలరీ డీటెయిల్స్ అడగొచ్చు. సాలరీ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇది సెకండ్ రిక్వెస్ట్. నెక్స్ట్ మనకి ఇది థర్డ్ రిక్వెస్ట్. ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్సే అడుగుతున్నాడు వాడు. సేమ్ ఇదే. సో ఇప్పుడు బర్డెన్ కదా మనకి సిస్టమ్‌కి. సేమ్ డీటెయిల్సే అడిగినప్పుడు ఇవి రెగ్యులర్‌గా చేంజ్ అవ్వవు కదా! ఇప్పుడు 1 డేలో మనకి డీటెయిల్స్ అయితే చేంజ్ అవ్వవు కొన్ని టేబుల్స్‌కి. కంటిన్యూగా చేంజ్ అయ్యే టేబుల్స్ ఉంటాయి. ఎప్పుడో కొన్ని టైమ్‌ని బట్టి చేంజ్ అయ్యేటివి ఉంటాయి. అసలు చేంజ్ అవ్వకుండా ఉండే డేటా కూడా ఉంటది కదా!
చేంజ్ అవ్వకుండా ఉండే డేటా అంటే ఎంప్లాయీ డీటెయిల్సే. ఒక డిపార్ట్మెంట్‌లో ఉన్నాడంటే వాడు ఆ డిపార్ట్మెంట్‌లోనే కదా వర్క్ చేస్తాడు ఎన్ని సంవత్సరాలైనా. మారితే ఓకే. అది వేరే విషయం. సో, సో ఆ సినారియోలో మనము యూజర్ ఇన్ఫో ఇది అంతా యూజర్ ఇన్ఫోనే కదా! మనం రిక్వెస్ట్ చేస్తే ఓకే. సో, ఫస్ట్ రిక్వెస్ట్ చేసాం ఇది. సెకండ్ రిక్వెస్ట్ వేరే డీటెయిల్స్ కోసం చేసాం. సో, అగైన్ వి రిక్వెస్ట్ ఫర్ ద సేమ్ డేటా. సో, ఇప్పుడు మనం దీన్నంతా ఆబ్జెక్ట్ స్టోర్‌లో పెట్టుకోవచ్చు. ఆబ్జెక్ట్ స్టోర్‌లో పెట్టేసి ఈ డేటాని కీ వాల్యూ పేరులో సో, కీ వచ్చేసి సమ్ కీ ఇస్తాము. డేటా అంతా వాల్యూలో ఉంటది మనకి. ఆ రోస్ డేటా మొత్తం. సో, అప్పుడు మనం డీబీ కాల్ చేయకుండా సేమ్ డేటా ఆల్రెడీ మనకు అవైలబుల్‌గా ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ స్టోర్‌లో నుంచి తెచ్చుకుంటే తొందరగా పనైపోద్ది. అక్కడి నుంచి తెచ్చుకొని మళ్ళీ ప్రాసెస్ ఇది లేట్ అవ్వకుండా. కొన్ని సెకండ్స్ అయినా మనకు సేవ్ అవుతాయి గదా! టైము. సో, అలాంటి సిట్యుయేషన్‌లో డీబీ మీద కూడా బర్డెన్ పడకుండా మనము ఇదొకటి ఇక్కడ మనకొక డిజైన్ సినారియో. తర్వాత దీంట్లో కూడా ఇదే క్యాషింగ్ డేటానే నథింగ్ బట్ ఇది. మనం ఒక ప్లేస్‌లో మెమరీలో క్యాషీ చేసేసి డేటాని దాన్ని రీయూజ్ చేసుకుంటా ఉంటాం. సో, తర్వాత సేమ్ ఇదే ఇక్కడ మనకి టోకెన్స్ ఎవ్రీ 30 సెకండ్స్‌కో 30 మినిట్స్‌కో, 1 అవర్‌కో ఇట్లాగా చేంజ్ అవుతా ఉంటాయి కదా! ఎండ్ సిస్టమ్ కాల్ చేసినప్పుడు. సో, ఆ టైంలో ఏందంటే ఈ ఓఆత్ కూడా మనం ఇట్లా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ స్టోర్‌ని యూజ్ చేసుకొని అది టోకెన్స్ రిఫ్రెష్ అయ్యే విధంగా రిక్వెస్ట్ ఇస్తున్నాం మనం. సో, మీకు తెలుసా మీరెప్పుడైనా రిక్వెస్ట్ ఇచ్చాము. తర్వాత మనకేం కావాలి? అవుట్ బౌండ్ సిస్టమ్ కాల్ చేయాలి. ఎండ్ సిస్టమ్‌ని. ఎండ్ సిస్టమ్ కాల్ చేయాలంటే మనకి టోకెన్ కావాలి. అంటే మనం ఇంకొక సబ్‌ఫ్లో రాసుకుంటాం దానికి. ఇంకొక సెపరేట్‌గా ఆబ్జెక్ట్ స్టోర్ అని చెప్పేసి. సో, ఇక్కడ ఈడేం చేస్తాడంటే ఆబ్జెక్ట్ స్టోర్‌లో ఓకే. ఇక్కడ వీళ్ళు కాల్ చేయాలనుకుంటున్నారు. సో, టోకెను రిఫ్రెష్ అయ్యే అంటే వాడు టైము అవన్నీ సెట్ చేసుకొని ఎవ్రీ మినిట్‌కో లేదంటే 30 మినిట్స్‌కో ఇట్లాగా ఒక లాజిక్ రాసేసుకుంటాడనమాట. సో, ఇక్కడి నుంచి మనం కాల్ చేస్తాం. ఫ్లో రెఫరెన్స్ ఇచ్చేసి దీన్ని కాల్ చేసుకుంటా ఉంటే సో, మనకి ఎవ్రీ టైము రిఫ్రెష్ అయిపోయిన టోకెన్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో, ఆ టోకెన్ తీసుకొని మళ్ళీ మనం మెయిన్ అవుట్‌బౌండ్ కాల్ చేస్తాం. ఇది. ఇట్లా ఆబ్జెక్ట్ స్టోర్‌ని మనం రియల్ టైమ్‌లో యూజ్ చేసుకునే పద్ధతి. సో, తర్వాత ఇంకా మనకి లిమిటేషన్స్ కూడా ఉంటాయి ఆబ్జెక్ట్ స్టోర్‌లో. సో, మనం అన్ని సిట్యుయేషన్స్‌లో యూజ్ చేయలేము. తర్వాత కస్టమ్ ఆబ్జెక్ట్ స్టోర్ కూడా మనం యూజ్ చేయొచ్చు. తర్వాత మనం ఇది చూద్దాం ఒకసారి. ఇది అప్లికేషన్ ప్రాక్టికల్‌గా. క్లియర్ కదా ఇక్కడ వరకు? పర్పస్ అయితే అది మనకి ఆల్రెడీ విన్నట్లుగానే అనిపిస్తా ఉంటది. ఇప్పుడు మనకి ఆపరేషన్స్ మ్యూల్ 3లో మనకి ఒకటే ఒక కాంపోనెంట్ ఉంటుంది. సో, ఆ కాంపోనెంట్‌లో వి హావ్ డిఫరెంట్ ఆపరేషన్స్. బట్ ఇన్ మ్యూల్ 4 వి హావ్ సెపరేట్ కాంపోనెంట్స్ ఫర్ ఈచ్ ఆపరేషన్. సో, మనకి కావాల్సిందేంటంటే క్లియర్ కాదు కంటైన్స్ ఉందా లేదా అని చెక్ చేయడానికి బూలియన్ వేస్తది రిటర్న్ ఇది. రిట్రీవ్ తీసుకోవడానికి రిట్రీవ్ ఆల్ ఉండేవన్నీ తీసుకుంటాం. రిట్రీవ్ ఆల్ కీస్ స్టోర్. ఫస్ట్ స్టోర్ చేయాలి మనం డేటాని.
ఇది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మేషన్. దీనికి రియల్ టైం కూడా చెప్తాను. నేను ఇంతకు ముందు వర్క్ చేసినప్పుడు ఏది యూజ్ చేశానని. లాగరు తర్వాత వచ్చేసి ఇది ఆబ్జెక్ట్ స్టోర్ కంటైన్సా? ఇది ఏంది వెంకట్? ఇది ఆబ్జెక్ట్ స్టోర్ కంటైన్స్ ఇది? కంటైన్స్ అంటే మనం స్పెసిఫిక్ గా ఏదైనా ఒక మనం కీ ఇచ్చేసి అది ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవడానికి అది. ఓకే ఓకే. చెప్తా అంటే అది అక్కడికి వస్తాం మనం. సో అర్థం అవుతుంది మీకు. ఇక్కడ డేటా ఇస్తాను నేను. సో శాంపిల్కి ఇస్తున్న డేటా లాగా మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, ఏదో ఒకటి డేటా చేశానా పెట్టేది? నెక్స్ట్ ఇక్కడ జావా పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చులే. ఏం కాదు, ఇది ఏసన్లో ఇచ్చాం కాబట్టి జావాలో మారిపోతుంది. సో స్టోర్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ స్టోర్లో దీనికి ఒక నేమ్ ఇద్దాం మనం. ఆబ్జెక్ట్ స్టోర్ 1 అని ఇస్తాను. ఇప్పుడు మనకి పేలోడ్ వచ్చింది. నెక్స్ట్ ఫెయిల్ ఇన్ ప్రెసెంట్, ఫెయిల్ ఆన్ నల్ వాల్యూ, ఏం వద్దులే, ఏం కలగట్టకూడదు ప్రస్తుతానికి. సో కాన్ఫిగర్ చేద్దాం. ఇది మ్యాక్స్ రీట్రైస్, ఎంట్రీ టీటీఎల్, ఇక్కడ ఎంట్రీ టీటీఎల్ యూనిట్, టైమ్ టు లీవ్, ఎక్స్పిరేషన్ ఇంటర్వెల్, ఏం అవసరం లేదు అసలు. మ్యాక్స్ రీట్రైస్ ఇది కూడా ఏం అసలు. కాన్ఫిగరేషన్ రెఫరెన్స్,
రీకనెక్షన్ స్ట్రాటజీకి ఇచ్చాడు స్టాండర్డ్ మిల్లీ సెకండ్స్ ఇచ్చాడు. రీకనెక్షన్ అటెంప్ట్స్ ఓకే. ఇక్కడ మనం కదా ఈ ఫ్లోకి సోర్స్ అవసరం లేదా? కీ అదే ఆ, ఈ కింద ఉండే ఫ్లోకి సోర్స్ అవసరం లేదా? సోర్స్ దేనికి సోర్స్ నీకు? మనం దీన్ని ఫ్లో రెఫరెన్స్ యూజ్ చేసి కదా కాల్ చేస్తున్నాము. మనకి ఇక్కడ సోర్స్ దేనికి? లేదంటే సబ్ ఫ్లో ఓకే, అయినా ఓకే. పెట్టుకోవచ్చు. మెయిన్ దానికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఫ్లో వచ్చేసింది. సో నేను అదే యూజ్ చేసేసుకుంటున్నా మళ్ళీ మార్చుకోకుండా. ఓకే తర్వాత ఓకే ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం, తర్వాత మనకి ఫ్లో ఏంటి అనేది కొంచెం అర్థం అవుతుంది. డీబగ్ లో చూద్దామా? చూద్దాం మామూలుగానే అర్థమైపోద్దిలే. కంట్రోల్ ఎక్కడికి వెళ్ళి ఇది నీకు మామూలుగా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే వెళ్ళదు. ఇది నీకు అసింక్ మోడల్లో అట్లా ఏం వెళ్ళదు.
అప్లై అయింది కదా. Yes, sir. Okay. Check, sir. ఇది 8081 808. 8081 అది. ఇది వచ్చింది, డేటా వచ్చింది. సెకండ్ లాగ్స్ అయితే ప్రింట్ అయినాయి ఇక్కడ. సో నేను ఎక్కడో ఏదో తప్పుగా ఇచ్చాను నేను ఒక దగ్గర. ఫ్లో స్టార్టెడ్ ఆఫ్టర్ ఆబ్జెక్ట్ స్టోర్ కాంపోనెంట్, తర్వాత సెకండ్ ఫ్లో స్టార్టెడ్ కంటైన్స్ కండిషన్ చెకింగ్ నల్. ఇక్కడ నల్ వచ్చింది మనకి డేటా. సో ఓకే, తర్వాత ఫస్ట్ అసైన్డ్ వాల్యూ నాకు ఇష్టం నల్ వచ్చింది. ఒక సెకండ్. ఒకసారి మనం దీన్ని డీబగ్ లో పెడదాంలే. ఏం లేదు, నేను అసైన్ చేసే దగ్గరే ప్రాబ్లం వచ్చింది. ఒక దగ్గర ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా పెట్టకుండా రాంగ్ గా ఇచ్చిన. అక్కడ ఇచ్చాను, ఇక్కడ పేలోడ్ ఓకే కరెక్ట్ గా ఉంది. వాల్యూ పేలోడ్ ఇచ్చాను ఇక్కడ. ఓకే నెక్స్ట్ ఇక్కడ కంటైన్స్. ఇక్కడ కండిషన్ పెట్టొచ్చు మనం, సైజ్ ఎంత ఉంది ఏంటి అనేది. సైజ్ ఆఫ్ తీసుకుందాం అయితే. వచ్చింది సైజ్ ఆఫ్. ఎర్రర్ చూపిస్తుంది. నల్ల ఉన్నట్టుంది.
ఓకే, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఇన్ కేస్ ఎక్కడ మనము సో పేలోడ్ వచ్చేసింది. సో దెన్ స్టోర్. ఇప్పుడు మనకి రావాలి. ఎందుకు రాలేదు? మళ్ళీ వస్తుంది. సెట్ చేసేది కరెక్ట్గా చేయలేదు. ఇది స్టోర్ కరెక్టే, ఇక్కడ ఇది కరెక్ట్గానే ఉంది. స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఫెయిల్ అయింది. ఇక్కడ ఇది స్టేట్మెంట్ రాంగ్ ఉంది. జస్ట్ ఇదే ఇద్దాం. మళ్ళీ ఒకసారి రన్ చేస్తాము. స్టోర్కి వచ్చాం, డేటా పేలోడ్ వచ్చింది. సో సైజు వేర్స్ సైజ్ ఎందుకు 0 ఉంది? ఎందుకు వస్తుంది? కరెక్ట్గానే ఇచ్చాను కదా. If expression, if fail, if present. Fail if fail on null value. Okay. ఈ కేసులో కూడా ఇదే ఇద్దాం. అట్లీస్ట్ మనకి డేటా వస్తుందా లేదా అని చూడడానికి. చూడక ప్రొసీజర్ అయితే ఇదే మనం ఇచ్చింది కరెక్ట్గా. ఈ ఆప్షన్స్ అంతా కరెక్టే ఉంది. అవుట్పుట్ రావడం లేదు కదా.
నల్ల వస్తుంది, మనం ఇచ్చాం కానీ నల్ల వస్తుంది. సో అవి చేంజ్ చేశాను, ఇన్ కేసు మనకి నల్ల వచ్చినా కానీ ఏదో ఒకటి ఇవ్వమని. ఒకసారి చూద్దాం. ఇది తొందరగా డిప్లాయ్ అయిపోతుంది. Cannot initiate class boolean while writing Java to payload evaluating expression payload. So problem మనకి cannot ఎర్రర్ వస్తే ఇలా ఉంటుంది. ఎర్రర్ వస్తే ఇదిగో ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ అదే తీసుకొని వెనక పంపించేస్తుంది. సో కెనాట్ ఇన్షియేట్ క్లాస్ బూలియన్ వైల్ రైటింగ్ జావా ఎట్ పేలోడ్. వర్క్ అవ్వాలి. తీసుకుంది కరెక్ట్. అయితే ఇచ్చాము, పేలోడ్ తీసుకోవడం అనేది ఆల్రెడీ కంటైన్ అప్డేట్ కీ. ఓకే, సో మనము నేమ్ అనేది డిఫరెంట్ గా ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేమ్ డిఫరెంట్ ఇవ్వాలి. ప్లస్ చిరంజీవి వీడియో ఆన్ అయిందంటుంది. చిరంజీవి గారు ఒక్క నిమిషం చూస్తాం.